మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనా కూడికలు రెండో దినం. ఈ విధంగా ప్రభువు నామాన్ని మహింపరచడానికి మనందరం సమకూర్చినందుకై దేవునికి సకల విధములైన మహిమ ఘనత కీర్తి ప్రభావం చెల్లునుగాక. కూడి వచ్చిన మీ అందరినీ ప్రభు ఆశీర్వదించునుగాక. మీ అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. బైబిల్ తెరిచి ఒక చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చాలు. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన చేసుకోండి. వాక్యంతో మాతో మాట్లాడండి అయ్యా. వినగలిగిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. అర్థం చేసుకున్న మనసును దయచేయండి అని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మకస్తుడైన దేవా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఈ యొక్క విశేషమైన సమయంలో మీ సన్నిధిలోకి వచ్చిన మమ్మల్ని అందరినీ మీ సిలువ చాటు మరుగుపరుచుకోండి. మేము ఎందుకు వచ్చున్నాము? నిన్ను ఆరాధించడానికి. మేము ఎందుకు వచ్చున్నాము? నేను మహింపరచడానికి. మేము ఎందుకు వచ్చున్నామంటే మా అందరి ద్వారా మీరు కీర్తించబడాలి. ఎవరికి వాళ్ళు ప్రార్థన చేసుకోండి. వాక్యంతో మాట్లాడిన ప్రభువాన్ని ప్రార్థన చేసుకోండి. నా మాటలను ఎవరు దయచేసి ఏకీభవించొద్దు. మీ ఆత్మతో మీరు మాట్లాడండి ప్రభువుని. ప్రభువు సహాయం చేయండి. అర్థమయ్యే రీతిలో మీరు మాతో మాట్లాడండి అయ్యా. వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేయండి అయ్యా. నీ వాక్యము మా మధ్యలో బలంగా పనిచేయాలి. నీ ఆత్మ మా మధ్యలో బలంగా పనిచేయాలి. ఏదైనా మీరు చేయగలరని నేను విశ్వసిస్తున్నాను. ఏదైనా మీరు చేయగలరని నమ్ముతున్నాను ప్రభువా. అయా సహాయం చేయండి. అయా సహాయం చేయండి. అయా కృపను అనుగ్రహించండి నాయన. విశేషమైన జ్ఞానాత్మ దయచేయండి. మా ప్రాణాత్మ దేహాలు మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఇదిగో ఈ రాత్రి, రెండవ రాత్రి నాయన, మీ వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభువా. వాక్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించండి. ఏక మనసును, ఏకాత్మ దయచేయండి. వాక్యం వింటుండగా ప్రభువా మా హృదయాలు నాయన తెరవబడాలి ప్రభువా. వినగలిగిన చెవులను అర్థం చేసుకున్న మనసును దయచేయండి ప్రభువా. నాయనా మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితేనే అయ్యా ప్రజలు వినగలగరు ప్రభువా. అయ్యా గాలికి పోవు ప్రభువా. ఈ రోజన్నా వాక్యం వారి కుటుంబాల్లో పనిచేయాలి, వారి జీవితాల్లో పనిచేయాలి. యేసు నామంలో వదిలిపెట్టవలసిన వదిలిపెట్టి ఎలా ధరించుకోవాలి అలా ధరించుకుంటూ సహాయం చేయమని, వాక్యం అందరితో మాట్లాడుతూ ఉండగా మీ నామానికి మేము తెచ్చుకోమని, మహిమ గంత కీర్తి ప్రభావాలు మీరే పొందమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు మీరందరూ ప్రార్థన చేసుకున్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను మీతో దేవుడు మాట్లాడతాడని. యోబు ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఒక్కసారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు దాన్ని కనిపెట్టరు. జాగ్రత్తగా రండి. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? అమ్మా వెంకయ్య గారండి, దేవుడు ఎవరితో మాట్లాడతాడు? మరి దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం దేవునికి ఎంత విలువనివ్వగలుగుతున్నాం? దేవునికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నాం? దేవుణ్ణి ఎంత గౌరవపరుస్తున్నాం? దేవుణ్ణి ఎంత కనపరుస్తున్నాం? జాగ్రత్తగానండి. నేను అంటాను, దేవుడు దీర్ఘశాంతవంతుడు కదా, దేవుడు సాత్వికుడు కదా, దేవుడు కనికరం కలిగిన వాడు కదా. అలాంటి ఉన్నతమైన దేవుడు ఒకసారి మాట్లాడతాం ఏంటి? 2 సార్లు మాట్లాడతాం ఏంటి? 3వసారి ఎందుకు మాట్లాడకూడదు మనతోటి? 3వసారి మనిషితో దేవుడు ఎందుకు మాట్లాడకూడదు? జాగ్రత్త వినాలి. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన మనం కూడా
నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే దేవుడు మాటల్ని మనిషి లక్ష్య పెట్టడు. ఈరోజు చాలామంది దేవుడి మాటల్ని లక్ష్య పెడతలేదు, వాక్యాన్ని గౌరవించట్లేదు. వాక్యం ఏం చేసిద్ది అనుకుంటున్నారు? బైబిల్ చెప్పిద్ది వాక్యము ఖడ్గమని చెప్పిద్ది. ఆ వాక్యమే రేపొద్దున ఒక్కొక్కరిని పరిశీలన చేయబోతుంది, పరీక్షించబోతుంది, సమాధానం చెప్పబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరీక్షించుకో. నువ్వు వాక్యాన్ని ఎంతవాటికి గౌరవించగలుగుతున్నావు? ఆయన మాటల్ని ఎంతవరకు లక్ష్య పెట్టగలుగుతున్నావు? బైబిల్ చెబుతున్న మాట, మనుషులు అది కనపెట్టలేరు. మనుషులు దేవుని మాటలు లక్ష్య పెట్టలేరు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ మనసుకు ఎలా ఉంటుందంటే, నీకు నచ్చింది అయితేనేమో దేవుడు మాట్లాడినట్టు, నీకు నచ్చింది కాకపోతేనేమో దేవుడు మాట్లాడే మాట కాదు. అసలు దేవుడు మాట్లాడే మాట చెప్పే సేవకులు ఎవరో, దేవుని మాట చెప్పని సేవకుడు ఎవరికి తెలుసు? అందుకు కదా అనేక మంది గొర్రెలని చెప్పేసి మనం సంబోధిస్తూ ఉన్నారు. మీరెట్ట గొర్రెలు అవుతారండి? సహవాసం బాగుపడాలంటే మీ ద్వారానే, సహవాసం పడవాలంటే మీ ద్వారానే. యేసు ప్రభుని పట్టించడం ఎవడు తరం కాదండి. యువత ఇసుకరైతే రావాలి. యేసు ప్రభు ఎక్కడుంటారు ఎవరు తెలుసు? యువదేశకులైతే తెలుసు కదా. యేసు ప్రభుని అప్పగించేది ఎవరంటే యువదేశకులైతే. నాకు ఏది ఇష్టమో నీకే తెలుసు. నాకు ఇష్టమైన దానిలో కొంచెం ఇష్టం కలిపేవనుకో, ఓవర్ మ్యాటరు. నేను నచ్చితేనేమో మంచిగా మాట్లాడుతున్నాడు యేసు సావుకుడని చెప్పంటావు, లేకపోతే బయటికి పోయి డబ్బా కొట్టవో. జాగ్రత్తగా రండి. కొన్ని మాటలు మీకు విలువైన మాటలు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి మనకి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు లక్ష్య పెట్టాలి. ఎందుకని మనుషులు లక్ష్యపరచలేకపోతున్నారు దేవుని మాటలంటే, వాక్యం బోధిస్తున్న సత్యం ఏంటంటే, ప్రజలందరూ కూడా ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అసలు మనిషి ఏ పాటోడు మా చదవండి అమ్మా తల్లి, చదువు. నేను కూడా చాలాసార్లు బైబిల్ ఎదిగా ఆ మాట కనపడుతుంది ఏమనని. ఆ వాడెవడో చెప్పాడు అని చెప్పి మనం చెప్తున్నాం, కానీ బైబిల్ లేదు అది. అంతలో కనపడి అంతలో మాయమైపోయే అని రాస్తుంటుంది, కానీ నీడి బుడకలో ఇంకోటి ఏం రాస్తుండవు అక్కడ. అంటే వాస్తవానికి అలాంటి జీవితం అని చెప్పి అంటారు. అయితే 78వ కీర్తన 39వ వచనంలో ఒక మాట రాస్తుంటుంది. 78వ కీర్తన 39వ వాక్యం చదవండి ఒకసారి. 78వ కీర్తన 39వ వచనం. కేవలం శరీరులై ఉన్నారు. ఎవరు అమ్మ వాళ్ళు? సంతోషం గారు. ఏ శరీరం? కుళ్ళిపోయే శరీరం. ముక్కు మూసుకుంటే 3 సెకండ్లు చచ్చిపోయే శరీరం. మనిషి అలాంటి వాడిని గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇట్ట పోయిన గాలి మళ్ళీ రాదు వెనక్కి. అలాంటి జీవితం అమ్మది. అసలు ఇలాంటి జీవితంతో, ఇలాంటి వ్యక్తితో మనిషి మాట్లాడతాం ఏంటి? దేవుడు మాట్లాడతాం ఏంటి? గాలి ఇలా వెళ్ళిపోయి మళ్ళీ ఇలా రాదు. అలాంటి జీవితం, మనిషి జీవితం, అలాంటి జీవితం కలిగిన వ్యక్తితో దేవుడు మాట్లాడతాం ఏంటండి? వామ్మో, ఈ దేవుని దొరికిన వాడికి గొప్ప భాగ్యం కదా. ఓ ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఐగుప్తులో నుంచి కానాను దేశం పోవటానికి ఎన్ని రోజులు ప్రయాణం? 2 రోజులు ప్రయాణం అంట. ఈరోజు కూడా ఒక ప్రాంతానికి వెళ్ళి ఇలా చూస్తే ఏం కనపడుద్ది? యెరూషలేము, కానాను దేశం కనపడుతుంది. అందుకే నేను లాస్ట్ టైం మీకు చెప్పాను ఈ వాక్యం. మరి ఎందుకని మీరు 40 రోజులు అంటున్నారు? ఇంకా 40 రోజులు కాదమ్మా తల్లులారా, 2 రోజులు లేకపోతే 11 రోజులు.
2 రోజులు లేకపోతే 11 రోజులు. ఒక దారిలో అయితేనేమో 2 రోజులు, ఇంకో దారిలో అయితే 11 రోజులు. అయితే దేవుడు వారిని పరిశోధించాలి కాబట్టి ఏం చేశాడు బాబు, 40 సంవత్సరాల అరణ్యంలో ఉంచాడు అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు వాక్యం దేవుని బిడ్డలారా, ఇలాంటి అల్పమైన మనిషి, ఇలా పోయి మళ్ళీ రాని గాలి లాంటి మనిషి, ఆ మనిషిని దేవుడు కనపరచడం ఏంటి, ఆ మనిషిని దేవుడు మాట్లాడటం ఏంటి? నువ్వు మాట్లాడతావా? కుక్కతో ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఉన్నారా? ఏ పాటి వాడు నలుని జ్ఞాపం చేసుకుంటూ 8:4 రాస్తుంటుంది, 8:4 వద్దులే. మనిషిని జ్ఞాపం చేసుకుంటానికి దేవుడు మనిషిని జ్ఞాపం చేసుకుంటానికి వాడు ఏ పాటి వాడు? వాడికడ ఏముందండి? కుక్క కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారా? పంది కోసం ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారా? వీధి పంది కోసం, వీధి కుక్క కోసం, వీధి ఎలుక కోసం, వీధి చీమల కోసం ఆలోచించే వాళ్ళు ఎవరండి? అలాంటి బ్రతుకు కదా మన బ్రతుకు. అలాంటి బ్రతుకులు అయినప్పటికీ బైబిల్లో నాకు ఇష్టమైన మాట ఒకటి ఉంది, కీర్తన గ్రంథం రాసి ఉంటుంది, ఆయన మహోన్నతుడైన దేవుడై ఉండి దీనులను జ్ఞాపం చేసుకున్నాడంట. స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహోన్నతుడైన దేవుడై ఉన్నాడు, కానీ ఆయన ఎవరిని జ్ఞాపం చేసుకుంటాడంటే దీనులను జ్ఞాపం చేసుకుంటాడు. దీనులను జ్ఞాపం చేసుకుంటాడు. ఎందుకని? ఆయన నీతో మాట్లాడితే ఎంత బాగుంటుంది. 32:8 కీర్తన రాస్తుంటుంది, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీకు ఆలోచన చెబుతాను, నడవలసిన మార్గాన నడిపిస్తాను. ఈ వాక్యం అందరు కాదా? ఎందుకని దేవుడు అంటాడు ఒకసారే మాట్లాడతాను, 2 సార్లే మాట్లాడతాను, ఇక మాట్లాడను అని చెప్పి అంటాడంటే విషయం ఏంటంటే ప్రజలందరూ కూడా వారి వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వారి వారి ఇష్టానుసారం జీవిస్తూ ఉన్నారు. ఆయన దీర్ఘశాంతం కనిపెడతా ఉంది. దీర్ఘశాంతం ఎప్పుడెప్పుడు మాట్లాడదామని ఎదురు చూస్తానంట దేవుడు రాంబాబుతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా? దేవుడు మాట్లాడాలనుకుంటే వయసుతో కానీ లింగంతో కానీ భేదాలు ఉండవు. ఆడ అని, మగ అని, చిన్న అని, పెద్ద అని భేదాలు ఉండవు. బైబిల్ చెప్పిద్ది, తల్లి గర్భంలో ఉండగానే ఇర్మియాని ఏం చేశాడు దేవుడు? ఎన్నుకున్నాడంట. ఎప్పుడు? భూమి మీదకి వచ్చినా కాదు, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్నుకున్నాడంట. అబ్బా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఎవరికి ఇష్టమైన రీతిలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి, ఎవరికి ఇష్టమైన పనులు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి దేవుడు మాట్లాడుతూ ఆపేశాడు. అందుకనే మనుషులు ఏం చేస్తున్నారు తెలుసా? మనుషులు ఏం చేస్తున్నారంటే దెయ్యాల కాడికి వెళ్తాం ప్రారంభించారండి. దేవుడు మాట్లాడుతూ ఆగిపోయాడు కాబట్టి సోదు చెప్పుకుంటానికి ఇంకోటి నీళ్ళు ఎలా ఉండాలో ఇంకొకటి తప్ప చెప్పేదే. అద్దెకెళ్ళాడు ఒకడు, అద్దెకొచ్చి అంటాడు, ఏ పేసు సార్ ఈ పేసు? అసలు వాడికి ఇల్లు ఇవ్వటమే గొప్ప విషయం. వాడు అంటాడు వచ్చేసి ఏ పేసులో పట్టారు మెయిన్ డోర్ అంటాడు. ఏ పేసులో నువ్వు పని చేసుకుని కష్టపడితే అది బాగుంటుందా? ఏ పేసులో పట్టాడు డోరు? ఏ పేసులో పడితే ఊరకొస్తాయి డబ్బులు? ఏ పేసులో పెడితే ఊరకొస్తాయి అమ్మా డబ్బులు? కష్టపడితే డబ్బులు వస్తాయి. ఏ పేసులో పెట్టా? చెన్నై సిటీలో సెంటు 50 లక్షలు. ఆ 50 లక్షల స్థలంలో 2 సెంట్లు కొంటే ₹1,00,00,000. అసలు అమ్మేవాడు లేడు. వీడికంటే వాస్తు ప్రకారం చూసి ఇల్లు కట్టాలంటే ఎన్ని కోట్లు వాడికి ఇల్లు కట్టి అతికియాలి? వాడు వచ్చే 10-15 వేల రూపాయల అద్దె కోసం. దేవుడు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, నాతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, కానీ మనం దాన్ని కనిపెట్టట్లేదు. కాబట్టి మనిషి ఏం చేస్తాడంటే దేవుని వదిలిపెట్టి, సావుకులను వదిలిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి దెయ్యాలు వెంబడించడం స్టార్ట్ అయ్యాడు. ఏం చేస్తే బాగుందని ఎవరు అడుగుతున్నారు? వాడు వస్తాడు, వాడు కుర్చీ వేయాలి, కాఫీ వేయాలి, 2 గీతలు గీస్తాడు. సార్ ఇక్కడ ఇది వద్దు సార్, బెడ్రూమ్ నాకు ఈ పక్క కావాలంటాడు. బల్లెవాడు పెట్టకూడదు, ఇక్కడే పెట్టాలంటాడు. వాడెవడు అని చెప్పేది అసలు నాకు అర్థం కాదు. అసలు నువ్వు పడుకునే బెడ్రూమ్ వాడెవడబ్బా చెప్పేది? బీరు ఇక్కడే ఉండాలంట,
బీరువా ఇక్కడే ఉండాలంట. ఇప్పుడు మా ఇంట్లో బీరువా ఆ పక్కే ఉంది, ఆ తీసేసి పక్క పెట్టేస్తాం, దానిలో డబ్బులు మొత్తం పోతాయింది. నువ్వు ఖర్చు పెడితే పోతాయి, నువ్వు వంకరగా ప్రవర్తిస్తే పోతాయి. కానీ ఎందుకు పోతాయి? నీ కష్టాన్ని దొంగిలించగలిగే దమ్మె ఉడుకుందండి. వయ్యారంగా బండి నడుపుకొని పోయావు అనుకో, ఏమైంది? యాక్సిడెంట్ అయితే అప్పుడు కావాలి డబ్బులు. నువ్వు పద్ధతిగా ఉండు, చక్కగా బండి నడుపు, చక్కగా పనికెళ్ళు, జాగ్రత్తగా పనిచేసే కాడ జాగ్రత్తగా ఉండు, నీ కష్టాన్ని సంపాదించుకో, డబ్బులు తెచ్చుకో, జాగ్రత్తగా ఉద్యోగం చేసుకో, కంపెనీకి మంచి పేరు తీసుకురా, ఓనర్ గారి దగ్గర మంచి పేరు తెచ్చుకో. అవి కాకుండా జ్వరం వస్తే తాయెత్తులు కట్టించుకుంటాం అన్నమాట. జ్వరం వస్తే తాయెత్తులు అంటారు. వాళ్ళేమో తాయెత్తులు కట్టించుకుంటారు, మనమేమో కొబ్బరి బాటిల్ తీసుకునేసి తిరుగుతున్నాం. ఎవరుగా కొబ్బరి బాటిల్స్కి ప్రార్థన చేస్తారని అంత చేసిన కదా అంటారు. అసలు కొబ్బరి బాటిల్ కొని ప్రార్థన చేయను అంటాడు. తప్పు కాదు, చేపించుకుంటాం, మంచిది, తప్పు కాదు అది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగానండి. దేవుడు మాట్లాడటం ఆపేశాడు. ఎందుకమ్మా? వినేవాడు లేరు. 6వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం చదవండి. 6వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇప్పుడు అంటాడు, నీతో దేవుడు పెద్ద వాదించడమా? నువ్వు వాదించినట్టు వాదించడు. ఒక చిన్న మిస్టేక్ జరిగితే నువ్వు ఎట్ట వాదిస్తావో దేవుడు ఎట్ట వాదించడంట. అసలు మనిషితో వాదించాల్సిన అవసరం ఏంది? వాదించడం అంటే ఏంటి? ఇది కరెక్టరా? కాదయ్యా, ఇదే కరెక్టు. అరే బాబు, అది కాదురా, ఇదిరా కరెక్టు అని చెప్పి దేవుడు చెబుతుంటే, కాదయ్యా నువ్వు బలవాడు లేకుండావే, ఇదే కరెక్ట్ అయ్యని దేవుడికే చెబుతున్నాం మనం. అర్థమైందా? ఏంటి? దేవుడికే చెబుతున్నాం. అవునా? దేవుడికి చెప్తున్నాం లేదా? మాకు ఫలానా బండి కావాలయ్యా, దేవుడికి ఆ బండికి ఇష్టం లేదు. అరే ఆ బండి నీకు వద్దురా, నాకు ఆ బండే కావాలయ్యా. వాదిత్తలా మనం? సరే, ఆ వాదనలు వేదనుకో. దేవుడు మనిషితో వాదించడు ఎల్లప్పుడు. దేవుడు వాదిస్తే ఎంత బాగుండండి. వద్దురా 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 వద్దురా, చేదురా అంటే ఎంత బాగుండు. నువ్వు ఎంతేగా. ఎందుకు వాదించడంట? మనం చేసే పనులను బట్టి మనతో వాదించడు. లేకపోతే చక్కగా ఉపదేశం చేస్తాడు నా దేవుడు, చక్కని ఆలోచన చెప్తాడు నా దేవుడు, నడవలసిన మార్గాన్ని నడిపిస్తాడు నా దేవుడు. నా చూడకుండా చెప్పండి. 119 కీర్తన 105లో ఏమంట రాసి ఉంటుంది? 119 కీర్తన 105 వాక్యం. నీ వాక్యము నా పాదాలకు ఏముంది? నీ కాడ నీకేముందమ్మా? ఏమని చెప్పు. 7 మత్తయి సువార్తలో ఏం రాసి ఉంటుంది? మనకి ఏం తెలుసు? ఎప్పుడు ఏం జరిగిందో చెప్పమంటే మాత్రం, డాక్టరా గ్రూపులో ఎన్ని డబ్బులు వచ్చి చెప్పమంటే మాత్రం, ఒక పని చేసేటప్పుడు పని చేసే డబ్బుకి ఎంత డబ్బులు వస్తాయన్న మాత్రం మనకు తెలుసు. వాక్యం మనకేం తెలుసు? ఒక్కసారి ఆలోచించండి. మనల్ని నిలిపేది వాక్యమే కదా. ఈరోజు ఆరాధనలో ప్రభువుని మహింపరిచాను అన్న సంతోషం నీకుందా? ఈరోజు ఒక దర్శనం చూశాను నేను, ఆ దర్శనాన్ని బట్టి నేను సంతోషించాను. చెప్పగలరా? దేవుడు వాక్యం ఏం చెప్పిద్దంట? చెప్పాలి. ఏంటంటమ్మా? వాదించదంట. ఎల్లప్పుడు వాదించదు. వాదిస్తే ఎంత బాగుండంటాను నేను. దేవుడు మనతో ఆర్గ్యుమెంట్ చేస్తే ఎంత బాగుండు. దేవుడే చెప్పకపోతే ఏ మనిషి చెప్పే మార్గాలు సరైనవి కాదు. ఇప్పుడు సేవకుడు చెప్పాడు, ఇప్పుడు సేవకుడికి ఆ స్థానాన్ని ప్రభు సేవకుడికి ఇచ్చాడు. ఇప్పుడు ఈ సేవకుళ్ళు ఎట్లా తయారయ్యారంటే, వాళ్ళకు ఉపయోగపడే మార్గాలు మాత్రమే చెప్తా ఉంటారు. వాళ్ళకు ఉపయోగపడే మార్గాలే. నేను ఒకళ్ళు డబ్బులు అడిగా, ఒక బ్రదర్ని డబ్బులు అడిగితే,
ఆయన అంటాడు, మనోడు అడ్జస్ట్ చేస్తాడు కానీ తీసుకో, వడ్డీ వద్దులే అన్నాడు. వడ్డీ వద్దు, ఫ్రీగా. అయితే ఇచ్చేటప్పుడు ఏదైనా గిఫ్ట్ ఇయ్యి, చర్చిలో ఏదన్నా వాడతాడు కుర్రోడు అంటున్నాడు. వడ్డీ వద్దంట, ఏమి ఇవ్వాలి? గిఫ్ట్ ఇవ్వాలంట. గిఫ్ట్ ఇస్తే చర్చిలో వాడతాడంట. దాని పేరు ఏందో నాకు ఇంతవరకు అర్థం కావట్లా. దాని పేరు ఏందో నాకు ఇప్పుడు కూడా అర్థం కావట్లా. దేవుడు వాదిస్తే ఎంత బాగుంటుంది, దేవుడు అగ్రిమెంట్ చేస్తే ఎంత బాగుంటుంది. అక్కడ ఏం జరిగింది తెలుసా ప్రశాంత్? 2 వచ్చింది చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 2వ వచనం. చక్కని వారిని చూచి వారందరూ, చదువుతుందమ్మా, మస్టి పశుకం చదువు. ఏంటంటమ్మా? దాన్ని తెలుగులో చెప్పండి. లవ్ మ్యారేజ్. ఏ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. నచ్చిన చేసుకున్నారంట అబ్బాయి. అర్థమవుతుందా మీకు? ఇంగ్లీష్ చదువు. జెనిసిస్ లేదా? ఆ బైబిల్ని తెచ్చుకున్నా మరి నీకు? లవ్ మ్యారేజ్ ఇష్టమైన వాళ్ళు చేసుకున్నారంటమ్మా. ఇష్టమైన వాళ్ళు చేసుకున్నారంట. ఎవడు ఇష్టం వాళ్ళది అయిపోయింది. అందుకే దేవుడు మనుషులతో వాదించట్లా. నువ్వు నీ ఇష్టాన్ని నెరవేర్చుకునేవాడు కానీ నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు కాదు. అందుకని వాళ్ళ బిడ్డల కోసం ఎవరు కూడా ప్రార్థన చేసిన బైబిల్ లేదు. వాళ్ళ ఇష్టం నెరవేర్చుకునే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే అది మనకి శాపం అయితే కానీ దీవెనట్టు అయింది. నువ్వు దేవుని చిత్తం నెరవేర్చేవాడు అయితే నీ కోసం ప్రార్థన చేస్తే మేలు జరిగిద్ది. సంఘానికి మేలు జరిగిద్ది, సమాజానికి మేలు జరిగిద్ది, కుటుంబాలకు మేలు జరుగుతుంది, అనేక మందికి మేలు జరుగుతుందండి. నువ్వు దేవుని చిత్తం చేయకుండా, దేవుని ఇష్టం తెలుసుకోకుండా నీకే ఓకే ఏముందండి? ఒక ఎర్రటి బాధ వచ్చిందనుకో ఏముంటుంది? 2-3 పిల్లలు పుట్టగానే ఏమైద్ది? ఇక వాళ్ళ గురించి ఆలోచించలేక అల్లాడిపోవాలి. నేను ఒక అమ్మాయిని చూస్తూ ఉంటాను, మన ఈ ప్రాంతంలోనే గేటు కాడ నుంచి పోతున్నప్పుడు రోడ్ల మీద కనపడుతూ ఉంటుంది. చాలా బాగుండేది మేము చిన్నప్పుడు. నేను అనుకునేవాడిని, ఆడవాళ్ళు ఏంది నిజంగా ఇంత అందంగా ఉంటారని చెప్పి అనుకునేవాడిని. మనకి ఇక్కడ చెప్తున్నాను, సాక్ష్యం చెప్తాను నేను. ఇప్పుడు కనపడతావు నాకు, ఇప్పుడు కనపడుతుంది. ఎంత అంటే ఎంకాయమే బాగుంది. ఇంకా చెప్పాలంటే 80 సంవత్సరాల ముసలోళ్ళు కూడా ఇంకా బాగున్నారు, జీవమనమే బాగుందని చెప్పాలి. అట్ట అయిపోయింది. ఏముందండి? అందం మోసకరం. దాన్ని నమ్ముకుంటే ఎవరు బాగుపడతారండి? దాన్ని నమ్ముకొని దేవుని మార్గం విడిచిపెట్టిపోవటం ఏంటండి? ఇష్టం వచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకున్నారంటమ్మా. అందుకని దేవుడు వాళ్ళతో వాదించట్లా, వాళ్ళతో అగ్రిమెంట్ చేయట్లా. వాళ్ళ హృదయాలు చెడిపోయినాయి అంట. దేవుని సన్నిధిలో వాళ్ళ హృదయాలు చెడిపోయినాయి. ప్రార్థనకు వస్తున్నాడు. ఈరోజు కొన్ని సంఘాలకు వెళ్ళే వాళ్ళు దేనికి వెళ్తున్నారు? జాగ్రత్త వినాలి. అందుకనే మన సహవాసంలో క్రమం, భోజనాలు తినేటప్పుడైనా సరే, ప్రార్థన ఉన్నప్పుడైనా సరే, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సంబంధమే ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. అది భార్య అయినా, చెల్లి అయినా, తల్లి అయినా, ఇంకెవరైనా కావచ్చు. మందిరం గేటు దాటినాక, ప్రార్థన దాటినాక బయటకు ఉండాలి. కానుకలు కూడా పట్టే సమయంలో వాళ్ళ కాడికి పోయి డబ్బులు తెచ్చుకుంటాం, అలా ఉండకూడదు. ప్రార్థన అయిపోయాక కాంపౌండ్ దాటినాక మాత్రమే సంబంధం ఉండాలి. అలా రావాలి. భార్య అయితే ఒక రూలు, చెల్లి అయితే ఒక రూలు, అక్క అయితే ఒక రూలు, ఇంకోటి అయితే ఒక రూలా. ఇక్కడ అందరూ ఎవరు తెలుసా? సహోదరులు అంతే. ఇక్కడున్న వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ఉండేవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా.
అలాంటి ఒక పరిశుద్ధమైన మార్గాన్ని వారికి మనం నేర్పించాలి. బైబిల్ చెప్తుంది, నేను వారితోటి వాదించను. ఎందుకు? వాడి ఇష్టానుసారం అయిపోయింది. ఏం వదిలిపెట్టేస్తాం మనం. ఇప్పుడు నేను కొంతమందితో మాట్లాడుతూ ఉంటాను, మా సావుకులతో కూడా. ఇంతకుముందు వాదించేవాడిని, ఇప్పుడు వాదించట్లా. 2 మాటలు చెప్పినాక వాడు వింటున్నాడు అనుకో, ఓకే, లేకపోతే నేను వాదించను. ఎందుకు? ఇప్పుడు అందమైనోడు కుక్క ముదికలేడు అనుకో, ఏమో సాగుతుంది. ఏం సాగుతాం అది? కుక్కను గదించుకొని చక్కదనం పోగొట్టుకుని, అదేనా? ఏం చెప్పు, సరిగ్గా చెప్పు. కుక్కని కదిలించుకుంటే నువ్వు వినేదానివైతే ఓకే, జూలీ లోపల రాన్నావు అనుకో, వచ్చే కుక్క అయితే పర్వాలా. బో అందనుకో, ఎందుకు మనకు తలకు నొప్పి? బో అనే కుక్కని కదిలించుకుని చక్కదనం ఎందుకు పోగొట్టాలంట? నాకు ఏదంటే భయం ఉండదు, 2 అంటేనే భయం. పాము, కుక్క కొంచెం. ఎందుకంటే కుక్క కదిలితే అదేంది, పత్తి ఉండాలి, మన వల్ల కాని పని అది. భయం లేదు అసలు. నాకు ఇట్లా పట్టుకుని కూడా పిసికెత్తాను అవసరమైతే కుక్కని. నా భయం గప్పక్కడికి ఈహింది అనుకో, పత్తి ఉండాలి, మన వల్ల కాని పనే కదా అది. ఈ 40 రోజులు ఎట్ట ముగించాలో అర్థం కావట్లేదు, తల మునకలైపోతుంది మనకి. ఇప్పుడు నుంచే దిగులు అయిపోయింది. ఉపవాసం వల్ల మనకు దిగులు కదమ్మా, ఎట్ట గడపలో తెలియక దిగులు. ఈ నీరసం దిగులు కొద్ది వచ్చిందమ్మా మనకి. స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నారంట? వాళ్ళు ఇష్టమైనట్టు, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు చేసుకొని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మనం ఈ ఉపవాస పద్ధతులు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, మన ఇష్టం నెరవేర్చుకున్నంత కాలం, మన ఇష్టానుసారంగా జీవించినంత కాలం దేవుని కార్యాలు మనం చూడలేం. దేవుడు మనతో మాట్లాడలేడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాదు. ఎవరు మాట్లాడుతున్నారో కూడా మనకు తెలియదు. దేవుడు అంటే ఆటలు కదండి, సృష్టికర్త. భూమికి ఆకాశములకు సృష్టికర్త. ఆకాశంలోకి వెళ్ళి మీరు ఒకసారి చూడండి పైకి. నేను పైకి వెళ్ళి ఆకాశం చూస్తే నా గుండె టప 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 కొట్టుకుంటాయి. ఆకాశం ఆయన సింహాసనం అంట. ఎంత పెద్ద దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు అండి. ఆ దేవుడితో మనం ఎలా గడపాలి? కయ్యూని ఏమంటున్నాడు? నీ సన్నిధిలో ఉండి, దేవుడు అంటలా అర్థమైపోయింది. ఇంకా నేను శపించబడ్డవాళ్ళు దేవుని సన్నిధిలో ఎందుకుంటారు? కయ్యూని శపించబడిపోయాడు. ఇప్పుడు దేవుని మందిలో ఉండలేడు. ఇంకా నేను చచ్చిపోతే బెటర్ కదా, నేను బతికమేం ప్రయోజనం? ఎంత తీర్మానమ్మా. దావీదు బతికినాడు, అయ్యా నీ పరిశుద్ధాత్మ నా నుండి ఏమైంది? ఉన్నా ఒకటే, సచ్చినా ఒకటే. ఆ పరిశుద్ధాత్మ నాలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధత నాలో నుంచి వెళ్ళిపోయినాక, ఆ క్రీస్తు కోసం బ్రతికే స్థితి నాలో నుంచి వెళ్ళిపోయినాక, ఉన్నా ఒకటే, బ్రతికినా ఒకటే. ఒక వ్యక్తి గురించి నేను సాక్షి విన్నాను. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అంటే, కోతలకు వెళ్ళినా కానీ కోతల కాడ పని చేయకుండా ఇది చేస్తాడంట. ఏం చేస్తాడు? స్వార్థపడిస్తాడంట. ఒక విశ్వాసి ఏ పనికాడికి వెళ్తే ఆ పనికాడికి 500 మందిని పోగు చేశాడంట. ఒక సంఘానికి ఎంతమంది పోగు చేశాడు? ఒక విశ్వాసి అండి, కోతల కోసం పనికి వెళ్ళి 500 మంది తయారు చేస్తే ఆ ఊరులందరూ అన్నారంట, అయ్యా నువ్వు ఎక్కడ ఉండిపో, ఎక్కువ ఉండిపోతే నేను ఈ సంఘాన్ని మీకు అప్పగిస్తామని చెప్పన్నాడంట. అమ్మ కాదు, నా పని ఏంటంటే ఏంటి, ఇదే పని అని చెప్పినాక ఊరు వచ్చేసినాకండి చిన్న మిస్టేక్ జరిగింది. ఏం చేసా, తన ఇష్టం నెరవేర్చుకుంటూ ప్రారంభించాడు. ఒక ఆడపిల్ల విషయంలో ప్రేమలో పడిపోయాడు. తన ఇష్టం నెరవేర్చుకున్న స్టార్ట్ చేశాడు. ఏం జరిగిందో తెలుసా? త్రాగుడు అలవాటు అయిపోయింది, ప్యాకెట్ అలవాటు అయిపోయింది, దేవుని సరిగ్గా దూరం అయిపోయాడు. నాకేనా చెప్తున్నాడు, నాకు మాట దైవజనుడు చెప్తున్నాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంత కృప కలిగినోడు మొత్తం వెనకైపోయాడంట. ఎవరిష్టం వాళ్ళు అయిపోయింది. అది ఆడపిల్లే కావచ్చు, ఆస్తులే కావచ్చు, అనుబంధాలే కావచ్చు, ఏదైనా కావచ్చు. మన ఇష్టం నెరవేర్చుకుంటున్నప్పుడు దేవుడు ఇంకా మనతో మాట్లాడ్డో, దేవుడు దేవుడు వాదించడు. దేవుడికి నచ్చితే మనం వాదిస్తాం. వద్దని చెప్పేనా, వద్దని చెప్తున్నా,
కొట్టం, కాకపోతే మాటలు పెరుగుతాయి, సౌండ్ పెరుగుతుంది. వద్దులే అబ్బాయి, ఫస్ట్ ఏమంటాం అంటే వద్దు అన్న, వద్దులే నాన్న అంటాం. వాడు అదే చేస్తాను అనుకో, ఏమంటాం, వద్దన్నానా, వద్దులే అబ్బాయి, ఫస్ట్ వద్దులే నాన్న అంటాం, తర్వాత వద్దులే అబ్బాయి అంటాం. మూడోదేమో చెప్పిన మాటిను, వద్దన్నానా, ఏయ్ ఇష్టం కొట్టం, మనం సౌండ్ పెరిగిద్ది. దేవుడు వాదన చేస్తే అలాగనే ఉంటుంది. ఆయన తిట్టడం కొట్టడం, ఆయన ఆశ ఏం తెలుసా, ఆయన మార్గాలు నడవాలి. ఎన్ని సంవత్సరాలైనా సరే, 40 సంవత్సరాలు దేవుడు ఇజ్రాయెల్ని ఆయన మార్గంలో నడిపించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు యోర్దానులు ఏకరాశిగా మారుతాయి, సముద్రాలు చీలిపోతాయి, మారాలు మధురంగా మార్చబడిపోతాయి. హల్లెలూయా. కొదువైంది వాళ్ళకి ఏది ఉండదో, నీ ఇష్టం నెరవేర్చుకుంటే ఏముండదో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18 వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18 వచనం. యెహోవా ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆయన దిగొచ్చాడు. నేనేం ఇందాక మాట్లాడినా అంటున్నాడు, ఇప్పుడేమంటున్నాడు తెలుసా, రాండి నీకు నాకు మధ్యలో ఏం తేడా ఉందో చూసుకుందాం రా. నువ్వు ఆ పక్క కూర్చొని ఈ పక్క కూర్చొని ఏం చెప్పు. ఎవరు మాట్లాడగలరండి? యోబు ఒక మాట అంటాడు, ఆయన 1000 ప్రశ్నలు వేస్తే ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పగలిగిన వాడెవడో. ఇప్పుడు చెప్పొచ్చు, నాకు ప్రార్థనకి ఎందుకు రాలేదన్నావు అనుకో, నువ్వు చెప్పే సమాధానం రాసుకుంటే బైబిల్ కంటే ఇంకా పెద్దగా వచ్చింది. ఉపవాస ప్రార్థనలు ఎవరి కోసం? మరి రాత్రి ఎందుకు ప్రార్థనకు రాలేదు? 40 రోజులు ఒక రోజు అవుట్, ఇంకెన్ని రోజులు మీరు అవుట్ చేస్తారు? ఎవరి కోసం? నా కోసమా? నీ కోసం ప్రార్థన చేస్తేనే, నా కోసమే ఈ 2 రోజులు అయితే చేసుకోవాలా. 3 గంటలు లేసాను ఈరోజు ఉదయం, నేను 3 గంటలు లేసా ఈరోజు. నా కోసం నేను ప్రార్థన చేసుకోవాలా? ఎవరి కోసమ్మా? వచ్చి ప్రార్థన చేసుకోమంటే మనకెందుకు బాధ? రండి కూర్చొని మన వివాదం తీర్చుకుందాం. అయ్యా నా పరిస్థితి ఇదయ్యా, నువ్వే తప్పు చేయలేదయ్యా, నేనే తప్పు చేశానయ్యా, నేనే మంచిదాన్ని కాదయ్యా, నేనే మంచోని కాదయ్యా, నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను క్షమించయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నా కుటుంబానికి కావాలయ్యా, నా ప్రాంతానికి కావాలయ్యా, అయ్యా. వివాదం తీర్చుకుందాం రమ్మంటే మీకెందుకు అంత కడుమ్మంట? మీకెందుకు అంత బాధ బాబు? పట్టుకుని మార్చుకుందాం రా, మన వాడికి చేసుకుందాం రా అండి. దేవుడి మాటలను దీవించును కాక. లేసులు బండి ప్రార్థన చేసుకుందాం.